ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మన ధ్యానం కొరకు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక మనము కొన్ని వచనాలు ధ్యానం చేద్దాము. ప్రభు అయిన యేసు మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు అని మొదటి వచనము తెలియచేస్తూ ఉంది. ఏమిచ్చారు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ ప్రభువు నీ దేవుడు అయిన సృష్టికర్తను మనము సేవించవలను, ఆరాధించవలను. నిర్గమాకాండము 20వ అధ్యాయము మనము నిత్యము చదువుతూ ఉంటాం. అందువల్ల మన ప్రభువును మన ఆత్మ ప్రాణ శరీరములతో స్తుతించుట, ఘనపరచుట, కొనియాడుట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూగోళాన్ని మనము ఒక్కసారి కనుక తలంచుకుంటే మనము చక్కని వాతావరణంలో మనము నిద్రకు వెళ్ళుటకు సిద్ధమవుతూ ఉంటే కొన్ని దేశాల్లో మంచు ముద్దల్లో, మంచు గడ్డల మధ్యలో ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. వారికి దారి లేదు, వారి కార్లు తిరగడానికి లేదు. అవన్నీ గడ్డలన్నీ కరగాలి, అవి క్లియర్ చేయాలప్పుడు కానీ వెళ్ళలేరు. ఎంతో భయంకరమైన పరిస్థితులు. అయినప్పటికీ ఆ దేవుడు, ఆ సృష్టికర్త వారిని పోషించుచూ ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు, వారిని కనుకరిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు వారిని విడిచిపెట్టలేదు. దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనకు ఎంత చక్కని వాతావరణం. మనం స్వేచ్ఛగా మామూలు దుస్తులు వేసుకొని తిరగవచ్చు, పని చేసుకోవచ్చు, మనం మంచిగా నిద్రపోవచ్చు. కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోతే, పవర్ లేకపోతే, వారికి వేడిమి లేకపోతే తట్టుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు వారిని కాపాడుతున్న విధానం బట్టి మన పూర్ణ ఆత్మ ప్రాణ శరీరములతో మన ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారి పక్షంగా బాధ్యత కలిగి ప్రార్థించాలి. మంచి వాతావరణం వారికి కలగచేయి ప్రభు, వారిని భద్రపరచు ప్రభు అని అడగాలి. నా ప్రియమైన వాళ్ళరా, ప్రభు యొక్క ఉన్నతమైన ఆయన పరిపాలన, ఆయన ప్రణాళిక, ఆయన సృష్టి ఆయా ప్రజలకు, ఆయా ప్రాంతాలకు ఆయా రీతులుగా పరిపాలిస్తున్న ఆ ప్రభువుని మనం తలంచుకున్నప్పుడు మనకు భయము, వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆయన కృప, వాత్సల్యత, సర్వజ్ఞానముతో ఆయన ఈ సృష్టిని సృజించి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇంత గొప్ప దేవుని పక్షంగా కాగా మీరు ఎలాగూ నడుచుకొని, ఎంత గొప్ప దేవుని పక్షంగా 2వ వచనంలో ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారం. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు, తిమోతి ఇంకా తదితర భక్తులు మాదిరిగా ఉన్నారు.
తెస్సలోనిక సంఘంలో ఉన్న సంఘస్థులకు మీరు మా వద్ద నేర్చుకున్నారు కదా, దానికి మేము మాదిరిగా ప్రభు మమ్మల్ని ఉంచి ఉన్నాడు. ఆ ప్రకారంగా మీరు నడుచుకొనుచూ ఉన్నారు. ఎంత మంచి సాక్ష్యము! మనకు మన ఆత్మీయ తల్లిదండ్రులు మనను ఆత్మీయ స్థితిలో అభివృద్ధిలోకి నడిపిస్తున్న వారు మనకు మాదిరి ఉంచిపోయినప్పుడు, ఆ విధంగా విని నేర్చుకున్నవారు, సిద్ధపడినవారు, ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, వారు మీరు ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నారు మా వలనే, మా వద్ద మీరు నేర్చుకున్న ప్రకారము అని అంటే ఎంత సంతోషం! ఇక్కడ ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అంతకంతకు గురువు శిష్యుని ఎప్పుడు దీవిస్తాడు, ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటాడు. మన ప్రభు మనకు గురువు, ఆత్మీయ తండ్రి బిడ్డల పక్షంగా ఏ విధంగా అంతకంతకు అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు, ఆ విధంగానే మన ప్రభు మనల్ని అంతకంతకు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఎంత సంతోషము! మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను, ప్రభుని యేసునందు హెచ్చరించుచూ ఉన్నాను. ఆ విధంగా గొప్పలు చెప్పుతూ మిమ్మల్ని పొగడ్డమే కాదు కానీ మిమ్మల్ని హెచ్చరించుచూ ఉన్నాను. ఎందుకు? మీ పిలుపుని మర్చిపోకూడదు అని. మొదటిది, మీరు పరిశుద్ధతలో జీవించచ్చు, పరిశుద్ధులుగా ఉండుటకే ప్రభు మిమ్మల్ని పిలిచాడు. అందువల్ల ఏదైతే మిమ్మల్ని పాపమునకు లాగుతుందో, అపవిత్రపరుస్తుందో, ఆ జారత్వమునకు దూరంగా ఉండుట ఏ దేవుని చిత్తము. ఈ లోకములో ఏలుబడి చేస్తున్న రెండు పాపములు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ధన అర్జన, 2 కామాభిలాష, జారత్వము. ఈ రెండింటిని మానవుడు జయించలేకపోతూ ఉన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధులముగా ఉండుట ప్రభు చిత్తము. అప్పుడే ప్రభు మన యందు సంతోషము పొందుతాడు. అందువల్లనే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? మీరు దేవుని ఎలాగూ సంతోషపరచవలను. దేవుని సంతోషపరచుట అనగా పరిశుద్ధులుగా జీవించుటే, పరిశుద్ధమైన సహవాసము ఆ ప్రభుకు అందించుటే, మరియు జారత్వమునకు దూరంగా ఉండుటే, అపవిత్రమైనది తాకకుండా ఉండుటే ప్రభు చిత్తం. కాబట్టి మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఖచ్చితంగా చెప్తున్నాడు 3వ వచనం. ఇక్కడ ఈ వచనాన్ని మనము ఒకసారి చదివితే, ఈ వచనంలో ప్రభు యొక్క చిత్తము ఖచ్చితంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు? ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ ద లార్డ్. ద విల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఈవెన్ యువర్ sanctification, that you should abstain from fornication. You should abstain from fornication. సో ఈ చిత్తము, ఇది ప్రభు యొక్క ఇష్టము, అది ప్రభుకు సంతోషం. ఫార్నికేషన్కి అబ్స్టైన్ అయి ఉండాలి. ఈవెన్ యువర్ sanctification, దిస్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. సో ప్రభు యొక్క చిత్తమును ఎరిగిన వారమై మనల్ని మనము పవిత్రులంగాను భద్రపరుచుకున్న వారమై ఉండాలి. కాబట్టి మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వల్లే ఉండవద్దు. అన్యజనులు కామాభిలాషతో, జారత్వముతో, వ్యభిచారముతో, విగ్రహారాధనతో, అపవిత్రమైన ప్రతి విధమైన పాపము చేస్తూ వారు జీవిస్తారు. కానీ
ప్రభు యొక్క నామము నందు విశ్వాసముంచిన వారు పాపములొప్పుకొని విడిచిపెట్టి పవిత్రమైన పిలుపుకు లోబడి పరిశుద్ధులుగా ఉండుట ప్రభు చిత్తము. అప్పుడే ప్రభు సంతోషము పొందుతారు. కాబట్టి అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకోవాలి. పరిశుద్ధత మొట్టమొదటిది. పరిశుద్ధత ఉంటే మన ఆత్మీయ స్థితిలో మనకు ఘనత కలుగుతుంది. ఎక్కడైతే ఘనత కలుగుతుందో, పరిశుద్ధత ఉంటుందో, అప్పుడు మన ఘటము కాపాడబడుతుంది. అక్కడ ఆ ఘటము ద్వారా, ఆ ప్రవర్తన ద్వారా మన ప్రభువుకు సంతోషము కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా కాపాడుకున్నట ఏ దేవుని చిత్తము అని ప్రభువు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉండుటే ప్రభు చిత్తము. ఏ సహోదరుడు కూడా మీ వలన మోసపోకుండా చూసుకోండి అని అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏ పాపం మనల్ని ముంచివేస్తుందో, పాపములకు లాగుతుందో, పాపములోనే బ్రతుకుటకు ఇష్టపడుతూ ఉందో, పందిలాంటి ఆ స్వభావము, కుక్క లాంటి స్వభావము, ఆ యొక్క లోబడని విషపు సర్పపు మోసము చేసే ఆ యొక్క స్వభావంతో మనం ఉండి కాటు వేసే స్వభావం కలిగిన వారంగా ఉండుట ప్రభు చిత్తము కాదు. కాబట్టి ఈ రోజున ప్రభు మనల్ని ఏ విధంగా మన దేవుడు సంతోషపరచవలను అనేదే ప్రాముఖ్యమైనది. మనం పరిశుద్ధులుగా ఉండుటకే, పరిశుద్ధులుగా జీవించుటకే, ప్రభు బిడ్డలుగా పిలువబడుటకే ప్రభు చిత్తం. మన ఘటములను కాపాడుకున్నటే మన బాధ్యత. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.